రాజ్యాంగం ప్రకారం మతము మన రాజ్యంలో, మన దేశంలో, మన సమాజంలో, మన దేశంలోని పబ్లిక్ అఫైర్స్ అంటే స్టేట్ పాలసీస్, తర్వాత మన స్టేట్స్ పాలసీస్ యొక్క ప్రభావము, తర్వాత స్టేట్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. సో ఈ విషయాలలో మతము ఎటువంటి ప్రభావం చూపుతుంది, మతం యొక్క స్థానం ఏది అనే విషయాన్ని మనము చర్చిస్తాం. అయితే ఇందులో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే దీనికి సంబంధించి మన రాజ్యాంగంపై, మన రాజ్యాంగ కర్తలపై ప్రభావం చూపించిన చాలా ముఖ్యమైన కాన్సెప్ట్, భావన ఏంటి అంటే సెక్యులరిజం. తెలుగులో దాన్ని లౌకికవాదము ఏమంటారు? లౌకికవాదము. లౌకికవాదము అని ఉంది కదా, వాటి లౌక్యానికి లౌకికవాదానికి ఏం సంబంధం లేదు. లౌకికవాదం అంటే ఏంటి అంటే పబ్లిక్ అఫైర్స్లో మతానికి మరియు రాజ్యానికి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంలో రాజ్యంపై మతం యొక్క, మన ఏది హిందూ టెంపుల్స్ కానీ, లేకపోతే మన పాశ్చాత్య దేశాలలో చర్చ్ యొక్క కానీ, తర్వాత కొన్ని ముస్లిమ్స్ బాగా ఉన్న దేశంలో కూడా సెక్యులరిజం ఉంటుంది. అట్లా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నిజానికి ఒక రకమైన సెక్యులర్ దేశం. అయితే రాజ్యాంగంలో మరియు మతానికి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధంలో మతం యొక్క డామినేషన్ ఉండకూడదు. ఉండకూడదు అనే దాన్ని సెక్యులరిజం. ఉండకూడదు అనే దాని యొక్క విధానాన్ని రాజ్యాంగంలోను, తర్వాత చర్చల్లోను, తర్వాత మన డే టు డే జరిగే సంఘటనల్లోనూ అది పాటిస్తే దాన్ని సెక్యులరిజం. సో అది మనము ఇవాళ డీటెయిల్గా ఈ లెక్చర్లో చదువుకుందాం. సో ఫస్ట్ మనము ఈ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుందాం. ఈ సెక్యులరిజం కాన్సెప్ట్ అనేది చెప్తుంది. మనకు తెలుసు, ఇదివరకు డెమోక్రసీలు రాకముందు మొనార్కీ, రాజరిక వ్యవస్థలలో మతం యొక్క ప్రభావము చాలా ఉండేది. అసలు మత ప్రవక్తలు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా దొరికింది కానీ అది కొన్ని దశాబ్దాల కింద కూడా వర్తిస్తుంది. చాలా దశాబ్దాల కింద ఉన్నది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దశరథుని గారికి మన ఎప్పటికీ విశ్వామిత్రుడు, తర్వాత ఇతరుల వశిష్ఠులు వచ్చేది. అతనికి ఏ సమస్య, అతనికి ఏ విధంగా హిందూ మతం ప్రకారంగా మన రాజులు మెదలాలా, తర్వాత రాజులు రాజ్యం పాలించాలా, తర్వాత రాజుల మన ప్రజలకి న్యాయం చేయడం, ప్రజలకి సంక్షేమం చూసుకోవడం అనేది వాళ్ళు మత ప్రవక్తలు, మహర్షులు వచ్చేది. మతం యొక్క ప్రతినిధులు, హిందూ మతం యొక్క ప్రతినిధులు. అంటే అదేవిధంగా వచ్చారు మన పాశ్చాత్య దేశంలో కూడా చర్చ్ యొక్క ప్రతినిధులు. చర్చ్ను మన మేనేజ్ చేస్తూ చర్చిలో ఉండి, చర్చిలో నాయకులుగా ఉండి, అక్కడి నుంచి రాజు యొక్క ప్రవర్తనను, రాజు యొక్క విధానాలని ప్రభావం చేసేవారు చర్చ్. అది వెస్టర్న్ కంట్రీ ఎక్కడైతే క్రిస్టియన్ ఉందో అక్కడ చర్చ్ ఉంది. అదేవిధంగా ఇస్లామిక్ దేశాలలో అక్కడ ఉండే మత ప్రవక్తలు, మత ప్రాతినిధ్యులు ఆ దేశాల యొక్క నాయకుల యొక్క విధానాలను, మన భావనలను, ప్రవర్తనను మన ప్రభావితం చేసేది. అంటే దాని అర్థం ఇది చర్చ్ ప్రకారము, క్రిస్టియన్ కంట్రీస్ క్రిస్టియానిటీ యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారము రాజకీయ నాయకులు
విధానాలు రూపొందించాలి, రాజ్యం చేయాలి, న్యాయం చెప్పాలి, మన శిక్షలు తీసేయాలి ఆ విధంగా. సో ఇది సామాన్యంగా దానికి మోనార్కీ రాజరికాల్లో బాగా ఉండేది. అందుకోసం మన చరిత్రలో ఏం చేద్దాము, హర్షవర్ధనుడు ఏంటి అంటే చాలా రోజులు వచ్చి అతను మన హిందూయిజం పాటించాడు, దాని తర్వాత బుద్ధిస్ట్ అయ్యాడు, తర్వాత చెన్నై రాజ్యాన్ని ప్రభావం వల్ల బుద్ధిజంకి మళ్ళీ అంటే అతడు ఒక మతాన్ని కట్టుబడి ఉంటే ఆ మతం యొక్క సూత్రాల ప్రకారమే విధానాలు రూపొందించాలి, పరిపాలన సాగించాలి, చట్టాలు చేయాలి, న్యాయము న్యాయ తీర్పులు చెప్పాల్సి. సో పాతకాలంలో రిలీజను మరియు రాజ్యము ఒకటి ముడిపడి ఉందని ఇంటర్ట్వైన్డ్ ఇంగ్లీష్ దాన్ని స్టేట్ అండ్ ద రిలీజన్ అంటే రిలీజియస్ వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్, స్టేట్ అండ్ ద చర్చ్ వాట్ ఇంటర్ట్వైన్డ్ విత్ ఇట్ వాజ్ బికాస్ రాజు ఒక మధ్యవర్తి. కానీ అతను ఆ మధ్యవర్తి ఎవరి మధ్య అంటే చర్చ్ మధ్యవర్తి లేకుండా ఈ చర్చ్ ఏం చెప్తే అది చేసింది. సో అటువంటి పరిస్థితిలో రాజకీయంలో డిక్టేటర్షిప్ ఒక వ్యక్తి యొక్క డిక్టేటర్షిప్లో అది మన మతం యొక్క ప్రభావం ఆధిపత్యం బాగా ఉండేది. చర్చ్ ఇప్పటికి కూడా మన పాశ్చాత్య దేశాల్లో చర్చ్ ఉంది, కానీ ఆమె చర్చ్ యొక్క ప్రభావం చూపుతుంది, ప్రభావం ఎక్స్ప్రెస్ చేస్తాడు. చర్చ్లో ఫాదర్ పోపు అతనికి అభిప్రాయం చెప్తాడు. చాలా మంది క్రిస్టియన్స్ యొక్క అతని భావాలకు రెస్పెక్ట్ ఇస్తారు. తర్వాత విధానాన్ని రూపొందించడంలో వాళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కింద ఉన్న మంత్రులు కానీ వాళ్ళు లోపల కొన్ని క్రిస్టియన్ భావాలు కలిగి ఉంటారు. సో కానీ డెమోక్రసీలో రాజరికం పోయిన తర్వాత, డెమోక్రసీ ఏర్పడిన తర్వాత దానికి అది ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఎందుకు మారిపోయింది పూర్తిగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజరిక వ్యవస్థలో సామాన్యంగా పాలన ఎట్లా జరిగిందంటే, రాజు మన కార్యనిర్వాహక వర్గానికి చెందినవాడు. తర్వాత రాజు మతానికి సంబంధించి మన పరమైన పాలనలు చేసేవాడు. తర్వాత రాజే దానికి న్యాయపరమైన నిర్ణయాలు, తీర్పులు చెప్పేవాడు. సో ఎవ్రీథింగ్ వాజ్ కన్సంట్రేటెడ్ ఇన్ ద కింగ్. సో అది మోనార్కీ పోయినప్పుడు దానివల్ల చాలా మన ఉపయోగం లేదని తెలియదు. అంతేకాకుండా సమాజంలో అనేక రకాల కొత్త భావనలు, కొత్త సిద్ధాంతాలు రావడం వల్ల ఈ దేవుని దేశాలను మరియు ఇతర దేశాలు, ముస్లిం దేశాల్లో మత ప్రవక్త అల్లా మరియు ఇతర దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత తగ్గింది. అదేవిధంగా మన భారతదేశం ముఖ్యంగా హిందూ మతం ఉంది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మన మతం యొక్క ప్రాధాన్యత కొంచెం తగ్గిపోవడం వల్ల మతమే దేవుడే, ఒక మతాన్ని ప్రతిబింబించే దేవుడే అనే భావన నిజంగా పోయింది. అందుకంటే ఈ సమాజంలో కొత్త సిద్ధాంతాలు వచ్చినాయి, శాస్త్రీయ విజ్ఞానం పెరిగింది. విజ్ఞానం పెరగడం వల్ల నిజానికి పాత సిద్ధాంతాలు మతం ఏదైతే పూర్తిగా అది ప్రాధాన్యత కోల్పోయింది. సో అట్లా కోల్పోవడం వల్ల ఏమైంది అంటే, మనము పాలనలో కూడా పరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నిజానికి మతాన్ని పాటించనవసరం లేదు. అప్పుడే మనకి నిజానికి మన అభివృద్ధి జరుగుతుంది. దానికి అభివృద్ధికరమైన ప్రోగ్రెసివ్ పాలసీస్ మనము మన చేయగలము.
పాలసీస్ రూపొందించగలము అనే భావన ఈ రాజకీయ నాయకుల్లో వచ్చింది. సో ఈ మన ఈ యొక్క కాన్సెప్ట్కి పూర్వలను చారిత్రాత్మక పర్స్పెక్టివ్, హిస్టారికల్ పర్స్పెక్టివ్, ఏ విధంగా మతము మరియు చర్చు ఒకవైపు భారతదేశంలో, తర్వాత హిందూ టెంపుల్స్ మరియు దేవుళ్ళ యొక్క ప్రభావం, అంటే ప్రభావం అంటే నిజానికి ఏంటంటే అవి చాలా ప్రాముఖ్యత గడించి అవి వాటి యొక్క ప్రభావం చూపిన కాలం వేరు. అప్పుడు శాస్త్రీయ విజ్ఞానము, కొత్త పోకడలు, కొత్త భావనలు, కొత్త సిద్ధాంతాలు రాలేదు. అదేవిధంగా దాని ప్రకారం అదే కరెక్ట్ అని దాని ప్రకారం రాజులు, దాని ప్రకారం మహర్షులు, దాని ప్రకారం ప్రజలు నిజానికి జీవించడం జరిగింది. సో కాలక్రమేణా వాటి యొక్క పోయిన తర్వాత రాజకీయ నాయకుల రాజకీయాల్లో కూడా నిజంగా మార్పులు వచ్చి ఏమైందంటే డెమోక్రసీ అనే కాన్సెప్ట్, ప్రజాస్వామ్యం వచ్చిన పాలన తమకు తామే పాలన చేసుకుంటారని అయితే ఈ కాన్సెప్ట్ యొక్క కొత్త కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైన అంశాలు ప్రాక్టికల్గా దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు, ప్రాక్టీస్ చేసినప్పుడు సెక్యులరిజం అనే కాన్సెప్ట్, లౌకికవాదము అనే కాన్సెప్ట్ ఏ విధంగా అమలు చేస్తాము అనేది ఏంటో గమనిస్తే, ఫస్ట్ ఏంటంటే లౌకికవాదం అంటే నిజానికి రెండు ముఖ్యమైన బేసిస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే సెపరేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఫ్రమ్ ద రిలీజియన్. దాన్నే మనం ఇంకొక విధంగా మనకి చెప్తే రాజ్యాన్ని మరియు మత సంస్థలని వేరుగా ఉంచడము. వేరు రాజ్యము మత సంస్థల యొక్క భాగము కాదు, మతంలోని భాగం కాదు. అవి రెండు వేరుగా మనం పరిగణించాలి. అదే లౌకికవాదం యొక్క మొదటి ప్రిన్సిపల్, మొదటి సూత్రము. రెండవది ఏంటంటే అంటే అయితే ఇంకొకటి ఏంటంటే దీని గురించి మొదటి నుంచి మాట్లాడంటే మతాన్ని వ్యతిరేకించడము, మతాన్ని ధిక్కరించడము, మతాన్ని తిట్టడము, మత సంస్థలని నాశనం చేయడం కాదు. మతానికి మరియు రాజ్యానికి ఏర్పాటు చేయడం, ఈ రెండు భావాలను అనుసరించి ఏర్పాటు వ్యవస్థలని సెపరేట్ చేయడం. అంటే దాని అర్థమైంది, ఇదివరకు ఉన్న చర్చ్ యొక్క ఆధిపత్యము ఇది ఇంకా కొనసాగదు. చర్చ్ యొక్క ఆనలను, అధికారులను, సజెషన్స్ని, సూత్రాలను రాజులు, పాలకులు పాటించనవసరం లేదు. ప్రతి విషయంలో వాళ్ళను, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం వెనక్కి పోతే రాజు మన దశరథుడు, రాముని తండ్రి ఏం చేశాడు? మహర్షుల యొక్క అంటే రిలీజియస్ లీడర్స్ యొక్క సలహాలను తీసుకొని అతను రాజు చెప్పిన మాట, చేసిన ప్రమాణాలను పాటించాలి. కాబట్టి కైకేయికి ఇచ్చిన ప్రమాణాన్ని బట్టి రాజు దానికి వాళ్ళ అంతేకాకుండా మన గురువుల యొక్క మాటలు విని అతను శరీరాన్ని మన రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి పంపించాడు. కైకేయి మాట విని, కైకేయి యొక్క కోరిక ప్రకారం. ఆ విధంగా కాకుండా రాజుల యొక్క మాట వినాలా అని ఇప్పుడు ఒక మత గురువులు ఉన్నా, అతను ఎక్స్పెక్ట్ చేసినా కూడా వాళ్ళ మాట ఈ ప్రభుత్వము, రాజు పాలకుడు, ఇప్పుడు ఏమంటారు పాలకుడు సామాన్యంగా మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, పెద్ద ప్రెసిడెంటు, లేకపోతే ఇంకా ఇట్లా ఉంటారు ఈనాటి నాయకులు. వీళ్ళు ఇప్పుడు మత ప్రవక్తలు, మత పోప్స్ యొక్క మాటలు కానీ, తర్వాత మన ఇండియాలో మన మత గురువుల యొక్క మాటలు కానీ, చూడండి ప్రధానమంత్రి కానీ ఇప్పుడే తర్వాత పోయిన
మన కేసీఆర్ కానీ మన రాష్ట్రంలో మతముల యొక్క మతాన్ని తీసుకొచ్చారు, విధాన నిర్ణయాలు చేసినప్పుడు. తర్వాత రైతు బంధు కొంత పాలన తీసుకొచ్చారు కేసీఆర్. దానికి పోయినప్పుడు మత గురువులను ఏమైనా మన సంప్రదించాడా? లేదు. సో సంప్రదించినప్పుడు దానికి దాని అర్థం ఏంటి అంటే, మన దేశంలో సెక్యులరిజం ఉన్నప్పుడే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పాలకులైనా రాజకీయ పాలకులైనా మన ప్రధానమంత్రి ఏ విధంగా మతాన్ని బట్టి, మత గురువుల సలహాలను బట్టి, మత గురువుల యొక్క మాటలను బట్టి ప్రజాపాలన సాగిస్తలేదు. కాబట్టి మన రాష్ట్రంలో, మన దేశ రాష్ట్రాల్లో, ఇది అన్ని రాష్ట్రాలు కూడా అదేవిధంగా దేశంలో కూడా మన సెక్యులరిజం ఉన్నట్టే. ఒక ఉదాహరణ ఇచ్చాను. సో సెక్యులర్ కాన్సెప్ట్ అంటే ఇది. సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజం ఏంటి అంటే, మతానికి రాజ్యానికి చాలా దూరము, వేర్పాటు. రెండవది ఏంటంటే, మతము నేను చెప్పాను ఇదివరకే, వేర్పాటు అనంతరం మాత్రమే మతాన్ని అణిచివేయడం కానీ, మతాన్ని ధిక్కరించడం కానీ, మతాలు తప్పని, మతాలు అని కాదు. మత భావనలు ఉంటాయి, కానీ వాటి యొక్క ప్రభావము రాజ్యంపై, రాజ్య పరిపాలనపై, రాజుల మన అధ్యక్షులపై, తర్వాత మంత్రులపై, ప్రధాన మంత్రులపై ఉండకూడదు అనేది. సో మతాలు ఉంటాయి. అంతేకాకుండా అది అని పెరుగుతున్నప్పుడు, సాంకేతికత పెరుగుతున్నప్పుడు, ట్రాన్స్పోర్ట్ ప్రకారం కొత్త ట్రాన్స్పోర్ట్ విధానాల ద్వారా ఒక దేశంలోని ప్రజలు ఇంకో దేశం పోవడము, ఒక దేశంలోని ఒక మతస్థులు ఇంకో దేశంలో పోయి వేరే ఆ దేశంలో, కొత్త దేశంలో ఉన్న ప్రజల యొక్క మతానికి వేరుగా కంటిన్యూ చేస్తూ జీవించే పరిస్థితులు వచ్చింది. అంటే ఒక దేశంలో 2, 3, 4, 5 రకాల మతస్థులు జీవించడం అనేది కొత్త పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన ఆ దేశాన్ని పరిపాలించే మంత్రి, ప్రధాన అధ్యక్షుడు, ఇంకెవరు కానీ ఏ విధంగా ఆ మతస్థులు ట్రీట్ చేయాలా, ఆ మతస్థులకి ఏ విధంగా తన పాలనను మన రూపొందించుకోవాలా అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అండి, చాలా పెద్ద ఛాలెంజ్. అయితే ఇందులో ఇప్పుడు నేను చెప్పేదాంట్లో రెండవ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇక్కడ ఈ సెక్యులరిజమే అన్ని మతాల ఎడల సమభావన, సహకార భావన కలిగి ఉండడము. ట్రీట్ ఆల్ ద రిలీజన్స్ ఈక్వలీ. కొన్ని సందర్భాల్లో 4-5 రకాల మతస్థులు ఉంటారు. అంతేకాకుండా 4-5 మతస్థులు ఉంటారు. ఆ మతాలకి సంబంధించిన మతస్థులు ఒక గ్రూప్ ఉంటుంది, ఒక రిలీజియస్ గ్రూప్ ఉంటుంది. అందులో 5% మన ఆ మతానికి సంబంధించిన పౌరులు ఉంటారు. హిందూ మతానికి చెందిన హిందూ మతస్థులు, హిందూ పౌరులు మన దేశంలో అయితే చాలా మంది ఉన్నారు. 80%, 85% ఉంటారు హిందువులు. కానీ ముస్లిం మతము 11%, 12% ఉంటారు. తర్వాత బుద్ధిస్టులు ఇంకా తక్కువ ఉంటారు. జైన్స్, తర్వాత మన యూదులు ఇంకా తక్కువ. ఈ విధంగా అనేక రకాల మతాల యొక్క మతస్థులు, సోషల్ గ్రూప్స్, రిలీజియస్ గ్రూప్స్ ఉంటాయి. అయితే ఈ చెప్పాను సమభావన, అన్ని మతాల ప్రభుత్వము, రాజ్యము సమానమైన విధానాలు, తమ యొక్క విధానాన్ని ఉదాహరణ ప్రభుత్వం చేస్తుందంటే పాపులేషన్ బాగా విపరీతంగా పెరిగిపోతుంది అనుకోండి. తర్వాత ప్రతి పౌరుడు, ప్రతి కప్పులు ఒక 2 కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు, 2 కంటే ఎక్కువ కనకూడదు అనే సూత్రం తీసుకొస్తే అది అన్ని మతస్థులు ఆచరించాలా, అన్ని మతస్థులు ఆచరించాలా. లేదు మన హిందూ మతం యొక్క ఈ దేశంలో మెజారిటీ ఉన్నారు కదా, హిందూ మతస్థులు ఎక్కువ ఉన్నారు కదా, భారతదేశం అన్నాం కదా, కాబట్టి వాళ్ళకు ఈ యొక్క సూత్రము జ్ఞానము వర్తించదు అని చెప్పడానికి లేదు.
ఈ రెండు ఇద్దరు పాపలే ఉండాలి, ఇద్దరి సంతానమే ఉండాలి అనే సూత్రము విధానము అన్ని మతస్థులకి వర్తిస్తుంది. ముస్లిమ్స్ లేదు మేము పర్సనల్ లా అంటే వర్తించారు, అది కాదు. ఈ పబ్లిక్ పాలసీ అనేది ఒకటి ఉంది, అందరి సంక్షేమం కోరి. తర్వాత జనాభా పెరుగుతుంది కాబట్టి, జనాభా పెరుగుతున్నప్పుడు మనకు ఉన్న వనరులు మాత్రం పెరగడం లేదు కాబట్టి అది మన ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పద్ధతిగా అందరికీ వర్తిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే సామాన్యంగా ఇటువంటి విషయాల్లో తమ ఒక విధానాన్ని రూపొందిస్తుంది. సో అప్పుడు అన్ని మతస్థులు దాన్ని, మైనారిటీ కొన్ని మతస్థులు కూడా దాన్ని ఇద్దరి ఏ విధంగా రాజ్యాన్ని నుంచి సమానత్వం అనే పాలసీని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కొందరు మతస్థులు, అదేవిధంగా వాళ్ళు కూడా రాజ్యం యొక్క మతాన్ని వాళ్ళు పాటించాలి. అది జైలు కానీ కానీ సిక్కులు కానీ మన ఇది సూత్రము. సో సర్వమత స్వభావన అనేది రెండవ సూత్రం. మొదటి సూత్రం ఏంటంటే రాజ్యానికి రాజ్య పాలన, రాజ్యాన్ని యొక్క విధానాలు, తర్వాత మన రాజ్యం యొక్క మతం యొక్క, చర్చ్ యొక్క, టెంపుల్ యొక్క వ్యవస్థ దానికి క్లోజ్ రిలేషన్, ఇది ఆధిపత్యము ఇవన్నీ ఉండవు అసలు. దెర్ ఇస్ నో డామినేషన్, దెర్ ఇస్ నో కంట్రోల్. చర్చ్ యొక్క మరియు టెంపుల్ యొక్క మరియు మసీదు యొక్క నియంత్రణ రాజుపై కానీ, రాజకీయ వ్యవస్థ కానీ, మంత్రిత్వం కానీ ఉండదు. ఇది అయితే ఈ విషయంలో కొందరు, ఈ పాలసీలో కొందరు రచయితలు, రాజనీతి సాక్షితులు, రాజీవ్ బార్గా అనేవాడు ఈ సక్సెస్ఫుల్ మన ఈ సెక్యులరిజం అనేది సక్సెస్ఫుల్గా ఉండాలంటే నిజానికి ఏం చేయాలా అని చాలా రాశాడు. అదే మతం ఈ సర్వమత సమభావన ఉంటేనే దానికి ఆ దేశంలో పరిపాలన, ఆ దేశంలో ఆర్థిక అభివృద్ధి, ఆ దేశం యొక్క ఈ ఇతర దేశంతో ఆ దేశం ఉన్న సంబంధాలు నిజంగా బాగుపడతాయి, డెవలప్ అవుతాయి అని చెప్పాడు రాజీవ్ బార్గా అతను. ఇంకా అనేక విషయాలు కూడా అతను చెప్పాడు. అయితే ఇంకొక అఖిల్ బిర్గమ్ అనే అతను ఏం చెప్పాడంటే అసలు సెక్యులరిజం అనేది ఒక వ్యూహము, ఒక స్ట్రాటజీ, నిజానికి అది ఒరిజినల్ సిద్ధాంతం కాదు అని. ఒరిజినల్ సిద్ధాంతం అనే రూపంలో, భావనతో మనం దాన్ని చదవడం లేదు, అనలైజ్ చేయడం లేదు. సెక్యులరిజము ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఉన్నాడా లేదా, తర్వాత మన ఇది థెయిజము అథెయిజము అంటే మన మతము, దేవుడు మన దేని వ్యతిరేకత ఉంది కదా. థెయిజం అంటే మన దేవుడు ఉన్నట్టు, దేవుడు నమ్మే ఇజంని, సిద్ధాంతాన్ని మనము. తర్వాత దేవుణ్ణి ధిక్కరించే వాళ్ళు అథెయిజం ఉంటారు. సో ఈ సిద్ధాంతం కాదు, ఈ యొక్క చర్చ కాదు ఇది. ఇక్కడ సెక్యులరిజం అఖిల్ బిర్గమ్ ఏమంటుంటే సెక్యులరిజం అనేది దానికి ఒక వ్యూహము, ఒక రాజకీయ వ్యూహము. ఒక కొత్త పరిస్థితుల్లో అన్ని దేశాలలో అనేక సాంకేతిక మన శాస్త్రీయమైన సాంకేతిక అభివృద్ధి వల్ల ఒక దేశంలో ప్రజలు ఇంకో దేశం మైగ్రేట్ కావడం, అక్కడ సెటిల్ కావడము, ఆ దేశం యొక్క పౌరులు ఏర్పడము. ఫర్ ఎగ్జాంపుల్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఆఫ్ యుఎస్ఏ చూడండి, అందరూ పోయి అన్ని మతస్థుల వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు, ఆ పౌరులో ఉంటున్నారు. మన హరీష్ లేడీ, షీ ఈస్ గోయింగ్ టు బికమ్, ఇఫ్ పాసిబుల్, ఇఫ్ ఇట్ కమ్స్ very positive in favor of Harish, she may become the president of India, the president of USA. So అది లౌకికవాదం అంటే మన అమెరికా పాలించే లౌకికవాదం సర్వమత ఆదరణ, సర్వమత సమభావన అనేది నిజానికి అక్కడ ఉంది. నిజానికి వాళ్ళు క్రిస్టియన్స్, మన అమెరికన్లు మన ఎంత విశ్వసించలేమో. ఇప్పుడు అమెరికన్ మన 11 అదే సెప్టెంబర్లో మనకి
ఒక పెద్ద భవనం మీద లాడన్ పంపిన విమానం పోయి క్రాష్ చేసింది కదా. నిజానికి అటువంటి చర్య మన ముస్లిం లీడర్ లాస్ బెలాన్ చేసినా కూడా ఇప్పుడు కూడా మన అమెరికా ఇస్లామీయుల పూర్తిగా వ్యతిరేకం లేదు. ఇస్లాం మతం నిరాదరణ అనేది లేదు. కానీ అందులో టెర్రరిజానికి వ్యతిరేకం. అందువలన ఇప్పుడు అంటే నేను ప్రాక్టికల్గా చూసిన అమెరికాని పోయి చూశాను. అక్కడ ఎట్లుంటుందంటే హిందూ దేశం నుంచి భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయడము, ఆదరించడము, సంబంధాలు పెట్టుకోవడం జరుగుతుంది. కానీ వేరే దేశం నుంచి వచ్చిన ముస్లింలకి ఎక్కువ నిఘా ఉంటుంది, ఎక్కువ మన జాగ్రత్త ఉంటుంది. అంటే అమెరికా ఈ సెక్యులర్ కంట్రీ, నిజమైన సెక్యులర్ కంట్రీ. అది వేరే విధమైన ఉద్యోగాలు మన ఉద్యోగాలు తీసుకుపోతున్నారు. మన అమెరికన్ యొక్క మన మన సంస్థలలో మన చైనీస్, తర్వాత ఇండియన్స్, తర్వాత వేరే వాళ్ళు వచ్చి జాగ్రత్త. ఆ విషయాలలో అమెరికాను మన భారతదేశం వ్యతిరేకించవచ్చు. కానీ భారతదేశం ముఖ్య రిలీజియన్ అయినా, మేజర్ రిలీజియన్ అయినా హిందూ మతానికి వాళ్ళు వ్యతిరేకం కాదు. అదేవిధంగా ఇస్లామిక్ వ్యతిరేకం కాదు. తర్వాత ఇంకా ఏ మతానికి అయినా వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఇది ఈ లౌకిక విధానాలు ఏదైతే ఉన్నాయో, అభివృద్ధి పరమైన సంక్షేమపరమైన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ విధానాలలో కొంచెం ఇతర దేశాలతో మన విభేదించవచ్చు, ఇతర దేశాలను వ్యతిరేకించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోతుంటే ట్రంప్ వచ్చిన తర్వాత నిజానికి ఇమిగ్రేషన్, తర్వాత స్టూడెంట్స్ వీసాలు ఇవ్వడము, తర్వాత ఎవరికి బట్టి వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వడము కొంచెం తగ్గించవచ్చు. అంతేగాని ఇతర దేశాలకు సంబంధించిన మతాలను వ్యతిరేకించడము, వాటిని నాశనం చేయడం వాళ్ళ యొక్క పాస్ కాదు. ఇది సెక్యులరిజం, సర్వమత సౌభావం. అదేవిధంగా ఆధునిక పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, బ్రిటన్ కానీ, ఈ దేశాల్లో నిజానికి ఇటువంటి సెక్యులరిజమే నిజంగా ఉన్నది. అతను మొట్టమొదటి వచ్చింది అక్కడనే. అది మన పాశ్చాత్య దేశాల్లోని అమెరికాలో కూడా అక్కడనే మొదలు వచ్చింది. దాని తర్వాత మన దేశంలో బ్రిటిష్ కాలంలో, బ్రిటిష్ యొక్క పాలనా కాలంలో నిజానికి సెక్యులరిజం ఎక్కువైంది అని చెప్పవచ్చు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిజానికి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే మన అన్ని మతాలను ప్రోత్సహించే, ఒక మతం యొక్క మన వ్యతిరేకత మనకు ఉండదు. తర్వాత వాళ్ళ మధ్య వాళ్ళ ఏర్పాటు మన భేదాభిప్రాయాలు మనం కూడా వాళ్ళ మీద రూల్ చేయడము సులభతరం అవుతుందని వాళ్ళు భావించారు బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ వాళ్ళు కొంతవరకు ఒక ఆరోపణ ఏంటంటే బ్రిటిష్ పరిపాలకుల మీద అసలు దే వాంటెడ్ డివైడ్ అండ్ రూల్. తర్వాత ముస్లింలను ప్రోత్సహించడము, మన హిందూ వాళ్ళ డామినేషన్ని యొక్క ప్రభావము, వ్యతిరేకత మన మీద పెడితే మనం బయట పోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ముస్లింలను ప్రోత్సహించారు, ఇతర మతస్థులను ప్రోత్సహించింది. తర్వాత వాళ్ళ క్రిస్టియన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రోత్సహించేది. క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఈయనకి మన బ్రిటిష్ వాళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళు పాలించిన ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో 12-13 ప్రావిన్సెస్లో క్రిస్టియన్ మిషనరీస్ ఇచ్చి కూడా అవి చేశారు. అంటే వాళ్ళకు సెక్యులర్ భావన అనేది అవసరమైంది. ఎందుకంటే వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ హిందూ మతము, తర్వాత ముస్లిం మతం ఎక్కువ ఉంది. కాబట్టి మనం సెక్యులర్ యొక్క పాలన ఉంటేనే మన యొక్క మన పాలకులు, మన వైస్రాయలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, జిల్లా కలెక్టర్స్ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా, తర్వాత సైనికులు ఉంటారు, బ్రిటిష్ సైనికులు అధికారులు ఉంటారు. వీళ్ళు కానీ క్రిస్టియన్స్ ఇక్కడికి వస్తే మనం హిందూ మతానికే ప్రాధాన్యత ఇచ్చి ఒక హిందూ మతమే పూర్తిగా గౌరవించి వేరే మతస్థులు చేయకపోతే ఉంటే మన మీద కూడా డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు విజ్ఞాన పరంగాను, పాలసీ పరంగాను, పరంగాన, రాజకీయ విధానాల పరంగాను వాళ్ళు అన్ని మతాలను ప్రోత్సహించడం జరిగింది. సో వాళ్ళు నిజానికి అయితే ఇక్కడ అంటే ఇదొక ఉదాహరణ. మనం ఇంకా భారతదేశంలో భారత రాజ్యాంగం ఏంటి, భారతదేశంలో ఏ విధంగా ఒక లౌకిక విధానం మతం ఏడుల రాజ్యం యొక్క మన ప్రవర్తన, రాజ్యం యొక్క
మన విధానాలు ఏ విధంగా ఉండాలనేది ఇంకా మనం కొంచెం ఒక నిమిషంలో అక్కడికి పోతాం, అక్కడ దాన్ని చెకప్ చేస్తాం. సో ఈ విధంగా మనకి చారిత్రకంగా భావన పరంగా దానికి మతము ఇది లౌకికవాదం యొక్క ముఖ్యమైన సూత్రాలు ఏంటంటే మతము, మత వ్యవస్థలు, తర్వాత రాజ్య వ్యవస్థలు వేర్పాటుగా ఉండడము, వేర్పాటుగా ఉండాలి అనే వాదన భావము, దీన్ని లౌకికవాదం అంటారు. అదేవిధంగా ఒక రాజ్యంలో, ఒక దేశంలో మన పాలకుడు ముఖ్యమైన రాజ్యాధిపతి ఎవరైతే ఉంటారో అది ప్రెసిడెంట్, ఇండియన్ అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, లేదా ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. వాళ్ళు నిజానికి వాళ్ళ యొక్క భావనలు, వాళ్ళ యొక్క పాలన ఎట్లా ఉండాలంటే వాళ్ళకి మతం యొక్క ఆచారాలని, తర్వాత విధానాలని, మత సూత్రాలని, వాళ్ళ ఏర్పాటు చేసే రూపొందించుకునే విధానాలపై ఉండకూడదు అనే విధంగా వాళ్ళు మొదలవలసి ఉంటుంది అన్ని దేశాల్లో. ఇది లౌకికవాదం. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు మన విధానాలు రూపొందించడంలో మన విధానాలను, సంక్షేమ విధానాలు కానీ, మన దేశ రక్షణ విధానాల్లో కానీ, ఇంకా ఏ విధానాల్లో కానీ సర్వమత సమభావన, అన్ని మతాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం అనేది చాలా జీవితానికి చాలా ముఖ్యమైనది. సో ఉద్యోగంలో ఇవ్వడంలో కానీ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ గెటింగ్ ద ఎంప్లాయ్మెంట్, ఈక్వాలిటీ బిఫోర్ ఎంప్లాయ్మెంట్. ఏ విధంగా జెండర్, తర్వాత స్త్రీలు పురుషులు సమానంగా ఉంటారో, తర్వాత అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు నిజానికి వాళ్ళు మన ఒక సంస్థ కానీ, ఒక దేశం, ఒక ప్రభుత్వమే కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది మన నోటిఫికేషన్ ఇచ్చి ఆల్ఫర్ చేసి దాని ప్రకారంగా మతం యొక్క ప్రాతిపదిక లేకుండా ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది దీనికి పూర్వరంగం. ఇది సెక్యులరిజం యొక్క పూర్వరంగం. దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇది మనం చర్చించుకున్నాం. ఇప్పుడే చెప్పినట్టు ఇది పాశ్చాత్య దేశాల్లో ముందు వచ్చింది, అమెరికాలో ముందు వచ్చింది. దాని తర్వాత వాళ్ళు ఏలిన మన పరిపాలన జరిపిన మన కాలనీస్ ఎన్నో, అందులో ఏ విధంగా చారిత్రకంగా అది సెక్యులరిజం నుండి వచ్చిందని మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు రెండవ మన భాగం వచ్చింది. నా లెక్చర్లో ఇచ్చిన లెక్చర్లో దానికి పూర్వరంగము, తర్వాత భావనలు అంటే ఏంటి అనే ముఖ్య సూత్రాలు ఏవైతే ఉన్నాయో అది మొదటి భాగంలో. రెండవ భాగంలో మనం ఏం చర్చించుకోవాలంటే మన సెక్యులరిజం మన రాజ్యాంగంలో, మన రాజకీయాల్లో ఏ విధంగా చేర్చబడింది, సెక్యులరిజం అనే కాన్సెప్ట్ను ఏ విధంగా చేర్చబడింది అనేది మనం రెండవ భాగంలో విశ్లేషిస్తాం. నంబర్ 1 పాయింట్ ఏంటంటే ఈ విషయంలో రెండవ భాగంలో మొదటి విషయం ఏంటంటే, మొదటి అంశం ఏంటంటే మన రాజ్యాంగం యొక్క పీఠిక ఏదైతుందో, పీఠిక అనొచ్చు, శీర్షిక అనొచ్చు, ప్రవేశిక అనొచ్చు. ప్రియంబుల్, PREAMBLE, ప్రియంబుల్ ఏదైతే ఉందో ఆ ప్రియంబుల్ ఏమైతే మన రాజ్యాంగం యొక్క సారాన్ని ప్రతిబింబిస్తుంది. మన రాజ్యాంగం యొక్క సారము, ఫిలాసఫీ, విధానాలు, కాబోయే విధానాలు, లేకపోతే ఇంకా అయిన విధానాలు అతన్ని ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగంలోని ప్రతి భాగంలో, ప్రతి చాప్టర్లో, ప్రతి ఆర్టికల్లో ఈ యొక్క లౌకికవాదం ఏదైతే ఉందో ఆ లౌకికవాదము ప్రతిబింబించాలి. లౌకికవాదం అనే స్పిరిట్కి వ్యతిరేకత ఉండకూడదు అనేది నిజానికి మన ప్రవేశికలో పొందుపరచడం జరిగింది, చేర్చడం జరిగింది. సో మన రాజ్యాంగం యొక్క సీట్స్కి ఏంది, మనం అనుకునే విధంగా ఏదైతే అనుకుంటున్నామో భారతదేశం లౌకిక దేశమా, వాద దేశమా, లేకపోతే మతవాద దేశమా, మత ప్రాతిక గల దేశమా అని మనం ప్రశ్న వేసుకున్నప్పుడు మన దేశము లౌకిక దేశము అని చెప్పడానికి అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక కారణాలు ఉన్నాయి, అనేక మన
వాదనలు కూడా ఉన్నది అని చెప్పచ్చు. సో మన రాజ్యాంగము ఫస్ట్ రాజ్యాంగంలో రాజ్యాంగంలో మన రాజ్యాంగ రచయితలు చర్చించుకున్నప్పుడు దానికి ఒక 5-10 తప్ప తక్కిన రాజ్యాంగ రచయితలు మాత్రము సెక్యులరిజాన్ని ప్రపోజ్ చేశారు. సెక్యులరిజాన్ని మన ఆమోదం తెలిపారు. మన దేశం సెక్యులర్ పాలసీగా ఉండాలి. ఎందుకంటే దేశం యొక్క చాలా గొప్పది, చాలా పాతది. హిందూ ప్రధాని ఉన్నప్పుడు ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా వచ్చింది. జైన మతం వచ్చిన తర్వాత మధ్యయుగాల్లో సుల్తానులు వచ్చి మన హిందూ మతాన్ని స్థాపించారు, హిందూ మతాన్ని ప్రచారం చేశారు, హిందూ మతాన్ని పొగిడారు. దాంట్లో ఏమైందంటే మన ఇండియన్సే, మన హిందూ దేశంలో మన ఇండియాలో ఉన్న ప్రజలు కూడా అయ్యారు. ఎక్కువ ఇవాళ ఈ రోజున ముస్లిమ్స్ నిజానికి వాళ్ళు బయట నుంచి వచ్చిన ముస్లిమ్స్ కాదు, ఇక్కడి వాళ్ళే కన్వర్ట్ చేయబడిన వాళ్ళు ఇండియన్స్. రియల్లీ యూ కెన్ సే నిజానికి ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇండియన్ ముస్లిమ్స్, ముస్లిమ్స్ లేకపోతే ఇదివరకు హిందువులై ఉన్న ముస్లిమ్స్, ఇదివరకు హిందూ మతం నుంచి ఇస్లాం మతాన్ని కన్వర్ట్ చేసిన ముస్లిమ్స్. సో ఈ విధంగా మన దేశం మనం ఒక చాలా దశాబ్దాల నుంచి అన్ని మతస్థుల యొక్క మన ప్రదేశం అయినప్పుడు నిజానికి భారతదేశం కాబోయే భారతదేశం యొక్క భారత రాజ్యం యొక్క భారతం యొక్క ఏ విధంగా ఉండాలంటే నిజానికి ఒక లౌకిక పద్ధతిలోనే ఉండాలి, లౌకికవాదాన్ని అనుసరించే ఉండాలని వాళ్ళు రాజ్యాంగ రచయితలు అందరూ, ఒక అంబేద్కరే కాదు వేరే వాళ్ళు కూడా అంబేద్కర్ బౌద్ధ మతాన్ని చెప్పడం జరిగింది, బౌద్ధ మతాన్ని కన్వర్ట్ చేయడం అయింది. తర్వాత అమెరికాలో కొన్ని వేల మందిని తీసుకెళ్ళి అతన్ని కలిసి బుద్ధుడు అయ్యాడు. ఇది బుద్ధ మతాన్ని అవలంబించడం జరిగింది. సో ఇటువంటి చారిత్రాత్మక ప్రత్యేకత కలిగిన ఈ విధంగా అనేక మతాలకి మన తల్లి అయిన భారతదేశం ఒకే మతానికి, అది హిందూ మతానికో ముస్లిం మతానికో కట్టుబడి ఉంటే బాగున్నది, సెక్యులర్ మతమే కావాలని నిజంగా నేను నా అభిప్రాయంలో, నా పర్సనల్ అభిప్రాయంలో ఒక ఆ విధాన్ని, ఈ సెక్యులర్ విధానాన్ని మన గౌరవించడం, తర్వాత అది దానికి అనుగుణంగా మనం రాజ్యాంగంలోని ప్రతి చాప్టర్ని, ప్రతి సూత్రాన్ని మనము ఈ దాన్ని అనుసరించాలని వాళ్ళు ఆలోచించడం అనేది చాలా నిజంగా శుభ పరిమాణము, చాలా మంచి విషయం అని మనం అనుకోక తప్పదు. అయితే రాజ్యాంగంలో ఆ విధంగా అన్నప్పుడు మరి రాజ్యాంగ పీఠికలో ఎట్లా ఉంది, రాజ్యాంగంలో ప్రతి చాప్టర్లో ఏ విధంగా ఈ లౌకికవాదాన్ని మన చేర్చడం జరిగిందంటే ఫస్ట్ మనం ప్రియాంబుల్ చూస్తాం. ప్రియాంబుల్ అనేది పీఠిక, ఇప్పుడే చెప్పినట్టు పీఠిక అనేది నిజానికి మన రాజ్యాంగం యొక్క ప్రతి అంశం, ప్రతి చాప్టర్లో ఇమిడి ఉన్న విషయము మన ఒక ఎస్సెన్స్ అనండి. నిజానికి ప్రియాంబుల్ ఇస్ నథింగ్ బట్ ఎస్సెన్స్, ఫిలాసాఫికల్ ఎస్సెన్స్. తర్వాత సైద్ధాంతిక మన రూపము అని చెప్పవచ్చు. సంక్షిప్తంగా ఉన్న ఒక మన చాప్టర్, మన విషయము అని చెప్పాలి ప్రియాంబుల్. సో we the people of India having solemnly resolved to constitute India, అంటే భారతదేశాన్ని ఏ విధంగా నిర్మించాలా అంటే we the people of India have solemnly resolved to constitute India into a sovereign, socialist, secular and democratic.
సావరెన్ సోషలిజం అని నిజంగా మన పీఠికలో ఉంది. దీన్ని కూడా కొంచెం పూర్వంగా ఇట్లా చెప్పాలంటే సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే సూత్రాలు మొట్టమొదలు రాజ్యాంగం మన 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 ఇది అమలులోకి వచ్చినప్పుడు 26 జనవరి 1950లో అమలులోకి వచ్చినప్పుడు నిజానికి ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ యొక్క సూత్రాలు ప్రిన్సిపల్స్ అందులో ప్రవేశించలేవు. కానీ తర్వాత 76లో 42nd అమెండ్మెంట్ ద్వారా వీటిని చేర్చడం జరిగింది. అంటే నేను వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇండియా రాజ్యాంగాన్ని ఇండియాను ఒక సెక్యులర్ సోషలిస్ట్ మన వ్యవస్థగా రాజ్యంగా ఏర్పాటు చేయబోతున్నాము అని మన ప్రియంబుల్లో ఉంది. సో మన యొక్క ఫిలాసఫీ సంక్షేమ సిద్ధాంతము తర్వాత ప్రతి విషయాన్ని ప్రతి విధానాన్ని మన ప్రభావితం చేసే విషయాలు నిజానికి ఎందులో చేర్చబడే రాజ్యాంగంలో ఏ చాప్టర్ ఏ రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చబడ్డది చెప్పండి. మీరు మన ఇంటర్ లెవెల్లో తర్వాత 10th లెవెల్లో 10th క్లాస్ లెవెల్లో కూడా చదువుకుంటారు కదా. మన భారత రాజ్యాంగంలోని మన యొక్క భారతీయ రాజ్యాంగంలోని సిద్ధాంతము భారత రాజ్యం యొక్క విధానాలు సిద్ధాంతం ఏదైతే ఉందో రాజ్యాంగంలోని ఏ భాగంలో చేర్చబడినవి ఇమిడించబడినవి ఏవి బేసిస్ చెప్పండి. అవి నిజానికి డైరెక్ట్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక సూత్రాలు మరియు మన ఆదేశ సూత్రాలు ఈ రెండిట్లో నిజానికి మన లౌకికవాదము చేర్చబడింది. ఈ రెండు విషయాలు భారతదేశం యొక్క పౌరుల యొక్క అధికారులు ఏంటి, వాళ్ళకి కావాల్సిన ప్రివిలేజెస్ ఏంటి అని ఒకటికి చెప్తుంది. అంతేవిధంగా రాజ్యాంగంలో ఏం చెప్తారు నిజానికి భారత ప్రభుత్వం భారత రాజ్యము రాజకీయ వ్యవస్థ భారతదేశంలోని పౌరులను ఏ విధంగా పాలించాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు సంక్షేమ మరియు మన సామాజిక మన విధానాలను రూపొందించాలా అనేది రాజ్యాంగంలో చెప్పబడుతుంది కదా. సో అలా చెప్పబడ్డప్పుడు భారత రాజ్యాంగము లో దానికి ప్రత్యేకంగా ఆ విధానాలు వ్రాయబడ్డవి, ఇమిడించబడ్డవి, చేర్చబడ్డవి. సో ఆ భాగాలే ముఖ్యంగా మనకి మూడవ భాగము ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు మరియు రెండవది ఆదేశ సూత్రాలు. నిజానికి ఇవి ఒకదానికొకటి సత్సంబంధం దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. కానీ ఏ ఏ అంశాలు మనం తక్షణం మనం అమలు చేయలేమో ఆ అంశాలను మనం ఆదేశ సూత్రాల్లో చేర్చుదామని రాజ్యాంగకర్తలు రాజ్యాంగ రచయితలు భావించారు. ఏవేవి మనము ఇమ్మీడియట్గా అమలు చేయగలమో నిజానికి ఇద్దరికే అమలు అవుతున్నాయో వాటిని ఒక విధంగా చాప్టర్ 3లో అవి చేర్చడం జరిగింది. సో అమలు కావడము అమలు కావడం అనేది కాదు. నిజానికి రెండులో ఉన్న అంటే ప్రాథమిక హక్కులు మరి ఆదర్శ సూత్రాల్లో ఉన్న విషయాలు ఏవైతే దాన్ని అమలు చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ప్రాథమిక హక్కులు అమలు చేయనప్పుడు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మంత్రి ఒక అధ్యక్షుని వ్యతిరేకంగా ప్రధానమంత్రి వ్యతిరేకంగా కానీ తర్వాత చీఫ్ మినిస్టర్ వ్యతిరేకంగా కానీ న్యాయస్థానాలకి పోయి కంప్లీట్ చేసి పెట్టచ్చు. అందుకోసం అది ప్రాథమిక హక్కులలో ఏర్పాటైన అంటే ప్రాథమిక హక్కులు ఎవరైతే ఉన్నాయో ఆ హక్కులను మన మూడో భాగంలో చేర్చింది. అదేవిధంగా ఆదేశ సూత్రాలు కూడా అటువంటివే, ప్రజల యొక్క సంక్షేమం కోరినవే, మన అట్టడుగున మన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల యొక్క బాగోగుల కోసం ఏర్పడినవే. కానీ ఏంటంటే అందులోని కొన్ని విషయాలలో ప్రభుత్వము నిజానికి మన పౌరులు కోరిన విధంగా నిజంగా అమలు చేయకపోవచ్చు. నిజానికి
మన కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అసలు ప్రాథమిక హక్కులే నిజానికి ప్రాథమిక హక్కులకే కొన్నిసార్లు భంగం వాటిల్లే విధంగా పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాథమిక హక్కులనే ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజలకు ఇబ్బందులకు గురి చేయొచ్చు, లేకపోతే ప్రజల మీద బలవంతం చేయడానికి కూడా అవకాశం. కాబట్టి ఆదేశ సూత్రాలు ఏదో నిజానికి అటువంటి పరిస్థితులు చాలా మన సంక్షోభ పరిస్థితుల్లో ఆదేశ సూత్రాల నుంచి నిజానికి మన అమలులో ఉండవు, అమలు చేయడానికి వీల్లేదు. సో మొట్టమొదటిది ఈ మత భావన సెక్యులరిజం అయితే ఏదైతే ఉన్నదో అది ఎంతవరకు మన రాజ్యాంగంలో ఏర్పాటు చేయగలిగితే మనం ఖచ్చితంగా మూడవ భాగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ గురించి బాగా అర్థం తీసుకోవాలి. మూడవ భాగంలో ప్రాథమిక హక్కుల్లో ఇదివరకు 7 హక్కులను నిర్దేశించిన తర్వాత ఇప్పుడు 6 హక్కులే ఉన్నాయి. అందులో ముఖ్యంగా రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లిబర్టీ అండ్ మన అది రైట్ టు మన కల్చర్ సివిలైజేషన్. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఇందులో ప్రాథమిక హక్కు ఏదైతే మత హక్కు అనేది అది తీసేయలేదు, దాన్ని అలానే ఉంచారు. 7 హక్కుల్లో ఇదివరకు ఉంటే 7 హక్కుల్లో ఏం తీసేయబడింది అంటే ఆస్తి ఫండమెంటల్ రైట్ కాదనే విధంగా దాని నుంచి మార్పు తీసుకెళ్ళాలి. కానీ అదే సందర్భంలో ఈ మతస్థుల యొక్క హక్కులు, ఏ మతానికి సంబంధించిన ప్రాథమిక హక్కులు దానికి రాజ్యాంగం 1972లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ముట్టుకోలేదు. ఓకే, సో ఇప్పుడు మతం అనేది ప్రాథమిక హక్కు. దీనికి ఈ యొక్క విధానానికి ఈ యొక్క హక్కు లౌకికవాదానికి ఏం సంబంధము అంటే ఇప్పుడే దాన్ని వివరిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడైతే ఆ రాజ్యాంగంలో ఏముంది, మన మత హక్కులో ఏముంది, ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు తన ఇష్టమైన మతాన్ని అవలంబించు, మతస్థుడిగా ఉండొచ్చు, తర్వాత ఇంకొక మతానికి మన మార్పు చేసుకోవచ్చు, ఇంకో కొత్త మతానికి కన్వర్ట్ కావచ్చు, మారవచ్చు. అంతేకాకుండా 2వ మతం మారిన తర్వాత ఇంకో 3వ మతానికి కూడా పోవచ్చు, లేకపోతే 2 మతాలను అనుసరించవచ్చు, లేకపోతే అన్ని మతాలను అనుసరించవచ్చు. మతం యొక్క విషయంలో పౌరునికి చాలా స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. అవర్ ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. ఆ మతానికి సంబంధించిన పౌరులు ఏవైతే ఉన్నారో, సభ్యులు ఏవైతే ఉన్నారో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు, చాలా తక్కువ సంఖ్యలో. ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ హ్యావింగ్ లిబర్టీ, ఈక్వల్ ఫ్రీడమ్ టు follow any religion, to convert to any other religion. మళ్ళీ వెనక్కి రాదు. ఒక మతాన్ని 2 మతాలను అవలంబించవచ్చు, 3 మతాలను. సో మత స్వేచ్ఛ అనేది బ్రహ్మాండంగా మన దేశం. ఒక విధంగా అది మన ఆర్థిక డెవలప్మెంట్కి సంబంధం ఉందా, తర్వాత ఇతర దేశంతో శాంతియుత సంబంధాలను ఏర్పరచడానికి దాని ఈ విషయానికి ఎంత సంబంధంతో కొంచెం ముందుకు పోయింది. ఇప్పుడు ఏం జరిగిందో చూస్తే మతపరమైన విషయాల్లో పాకిస్తాను, తర్వాత ఇతర మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇస్లాం ప్రాధాన్యంగా ఉండే ముస్లిం దేశాల్లో ఏ విధంగా ఉన్నాయో దానికి మన ఇది పాకిస్తాన్లో ఏ విధంగా ఒక మన ఇస్లాం స్టేట్ అని ఏర్పడిన తర్వాత అక్కడి ప్రజలు ఎటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు, ఏ విధమైన బాధలకు పడుతున్నారో మీకు తెలుసు. సో అది మన భారతదేశము ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇది మన భారతదేశంలో మాత్రం మన సర్వమత సమూహం ఉండాలా, సెక్యులర్ ఉండాలని నిజానికి. సో రైట్ టు రిలీజన్ is a fundamental right in Indian constitution. And not only that, in all the matters. What do you mean by that?
దాని యొక్క ప్రభావం సామాజిక విషయాల్లో ఉంటుంది. దాని యొక్క ప్రభావం ఈ యొక్క ఫండమెంటల్ రైట్ యొక్క మన ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ప్రభావము మన ఉద్యోగ విషయంలో ఉంటుంది. అందరూ ఒక ఉద్యోగాన్ని దానికి సరిపడా నైపుణ్యత, దాని యొక్క సరిపడిన విద్య క్వాలిఫికేషన్ ఉంటాయి. అన్ని మతాల వాళ్ళు, ముస్లిమ్స్, సిక్కులు, క్రైస్తవులు, మన హిందువులు మరియు అందరూ కూడా ఒక జాబ్ని, ఉద్యోగాన్ని చేపట్టారు. అంతేవిధంగా రాజకీయంగా ప్రతి పదవిని అన్ని మతస్థుల వారు చేపట్టచ్చు. ఏ ముస్లిం, a Christian can become a hardcore Christian, can become the president of India, the prime minister of India, as it has happened. For example, మన దేశంలో చాలా మంది మన జాకిర్ హుస్సేన్ could become president, Abul Kalam Azad could become president, although he is a Muslim, although he belongs to a minority community, that is Muslim community. అదేవిధంగా అందరూ పార్లమెంట్లోను, తర్వాత రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీలోను దానికి చాలామంది, అనేక మంది ఇతర మతస్థులు, మెజారిటీ మతస్థులు కాకుండా తర్వాత మైనారిటీ అల్పసంఖ్యాక మతస్థులకు కూడా దానికి పెద్ద పెద్ద పోస్టులు మనం చేపట్టడం జరిగింది. ఎందుకు జరిగింది? అది మనం ఫస్ట్ మత స్వేచ్ఛ ఉన్నది, దాని తర్వాత మన మతపరమైన డిస్క్రిమినేషన్, పక్షపాతం ఉండదు. స్వేచ్ఛ అంటేనే అది, పక్షపాతం లేదు, పక్షపాతం లేదంటే స్వేచ్ఛ ఉన్నదని, సమానమైన ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి అన్ని మతస్థులు దానికి స్వేచ్ఛ ఉంది. మన యొక్క దేశం లౌకిక దేశము అని చెప్పక తప్పదు. సో లౌకికవాదము అనేది మనం ఏదైతే మన టైటిల్తో మొదలుపెట్టామో, మన యొక్క చర్చ మొదలుపెట్టామో, ఇది అమలు ఉద్యోగమే కాదు. తర్వాత లౌకికవాదం అంటే అన్ని మతస్థుల ప్రజలకి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం. స్వేచ్ఛ అంటే ఏంటంటే వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం. తదనుగుణంగా ముస్లిమ్స్ అయితే మసీదులు కట్టుకోవడము, హిందువులు అయితే టెంపుల్స్ కట్టుకోవడము, క్రిస్టియన్స్ అయితే చర్చిలు కట్టుకోవడము, సిక్కులు అంటే గురుద్వారాలు కట్టుకోవడము, తర్వాత మతం యొక్క లీడర్స్ని వాళ్ళు పండుగ చేసుకోవడము, మన ఊరేగింపులు చేయడము, ఇవన్నీ జరుపుకోవడంలో స్వేచ్ఛ కలిగి ఉండడాన్ని మన ఫండమెంటల్ రైట్ టు రిలీజన్ అనేది దానికి దారి తీసింది. వాళ్ళని చేర్చడం వల్ల ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మన సిక్కులు ఉన్నారు కదా, చాలా తక్కువ ఉంటారు. మన అమీర్పేటలో వాళ్ళకి గురుద్వారా ఉంది, ఇంకో గురుద్వారా ఉంది. తర్వాత వాళ్ళైతే సిక్కులు పాపం చాలా మంచి ప్రవర్తన కలవాలి, వృత్తిపరంగా వాళ్ళు పర్ఫెక్ట్ స్కిల్ సంపాదించుకున్నారు. మన ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కత్తులు చేసి మన సిటీ అంతా చూస్తే మరి కత్తులు చేసి సైకిల్కి ఏర్పరచుకొని మొత్తం కత్తులు అమ్ముతారు. వాళ్ళ యొక్క సమాజంలో పౌరుడు చిన్న ఉద్యోగం చేస్తాడు, పెద్ద ఉద్యోగం చేస్తాడు. సో ఇది మన దేశంలో ఉన్న మన రాజ్యాంగంలో ఉన్న ప్రత్యేకత. our secular state, because it has been following secularism. ఒకటి మతం యొక్క ప్రభావాన్ని పడనీయకుండా రాజ్యాన్ని, ప్రభుత్వాన్ని దూరం ఉంచేట్టు చేసింది. మన రాజ్యంలో వ్రాయించబడ్డది. అది లౌకిక ముఖ్యమైన మన సూత్రం. ఇప్పుడే మనం మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సూత్రం. రెండవది ఏంటంటే మతం యొక్క సర్వమత అన్ని మతముల సమభావన. సెక్యులరిజం అంటే మత వ్యతిరేకత కాదు, అది సిద్ధాంత శక్తి, అదే తత్వం వేరే. కానీ ఇది ఒక బిలిగ్రామ్ చెప్పినట్టు ఇది ఒక రాజకీయ సూత్రం. ప్రజలందరూ సమానంగా ఉండాలా, ప్రజలు కొట్టుకోకుండా ఉండాలా, ప్రజలు మన అణచివేయబడి ఉండకూడదు అనే దాన్ని మన భారతదేశంలో పాటించాలి అనేదాన్ని మనం లౌకికవాదం అంటాం. సో ఈ విధంగా మన భారతదేశంలో
అంటే మనం కంక్లూజన్ ఏం చేసుకోవచ్చు అంటే మన దేశం అభివృద్ధి చెందింది, తర్వాత మన దేశం యొక్క ప్రాబల్యం పెరిగింది, మన దేశం యొక్క సుఖశాంతిలో ఉంటున్నారు అంటే నిజానికి మన దేశంలో లౌకికవాదం ఉండవాలని అనుకుంటుంది. అంతేకాకుండా అది కాకుండా పాకిస్తాన్ కానీ తర్వాత ఇతర మన దేశాలు కానీ లౌకికవాదం లేదు కాబట్టి మనం ఇస్లాం మొత్తము వాళ్ళ పరిపాలనకు ప్రతిపత్తి ఉంది కాబట్టి దానికి ఒక విధంగా అది మన ఈ లౌకికవాదం పాటిస్తున్న దేశాలలో ఉన్నంత శాంతి అభివృద్ధి సంక్షేమం అక్కడ లేదు. దానికి మన చాలామంది దానికి మన బయటికి అక్కడి నుంచి బయట ఆర్థిక సంక్షేమం వల్ల దానికి బయటికి కూడా పోతున్నారు. ఇంకా మతం ఉంది, మత భావం ఉంది, మనం దాన్ని తినలేం కదా. సో ఆర్థికంగా అభివృద్ధి, ఆర్థిక మన పుష్టి అనేది చాలా ముఖ్యం. సో ఆర్థిక పుష్టికి మన దేశంలో ఉన్న మత విధానం ఏది అడ్డంకి కాలేదు. అంతేకాకుండా మన దేశంలో ఇది ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక సంక్షేమం, ఆర్థిక సమానత్వం, ఇది పెంపుదలలో ఇక్కడ ఇది లౌకికవాదం తోడ్పడింది అని చెప్తారు. సో ఈ విధంగా మనం ఈనాటి టాపిక్ని మనం చర్చించినాము. కొంచెం ఒక విధంగా మన దీన్ని సమీక్షించుకుంటే, రివ్యూ చేసుకుంటే, ఒక సమ్మరీ రూపం ప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేసినామంటే లౌకికవాదము అంటే ఏంటి? లౌకికవాదం అంటే దానికి స్టేట్ను చర్చ్ను సెపరేట్గా చూడడము, సెపరేట్గా ఉంచడము, దే ఆర్ సెపరేట్. అదేవిధంగా చర్చ్ యొక్క ప్రభావము స్టేట్ అంటే మనం పాశ్చాత్య దేశాలు తీసుకుంటే చర్చ్ యొక్క ప్రభావము మన రాజ్యంపై, రాజ్య పాలకులపై ఉండకూడదు, వాటిని ఏర్పాటుగా ఉంచాలి. రెండవది ఏంటంటే సర్వమత సమభావన ఉండాలి అనేది. ఇది ఈ విధంగా మన బ్రిటన్లో కానీ ఫ్రాన్స్లో కానీ అమెరికాలో కానీ ఈ విధంగా ఉంది. ఇది ఆస్ట్రేలియా కూడా ఉంది. సో ఆ రెండు ప్రాథమిక సూత్రాలు అని చెప్తున్నాను. దాని తర్వాత మన భారత రాజ్యాంగంలో ఏ విధంగా మన ఈ లౌకిక వాదం అనేది ఉందో, ఇది ఇంకా మనం తటస్థం అనే పదం ఉపయోగించుకోవాలని మన మతాల ఎడల, మత గ్రూప్ల ఎడల, మత యొక్క సభ్య ఎడల నిజానికి తటస్థవాదం అనొచ్చు. తటస్థంగా ఉండడం ఇది మన భారతదేశం యొక్క ముఖ్యమైన వ్యూహం, పద్ధతి అని చెప్పకపోవడం. ఆ విధంగా ఏ విధంగా మన రాజ్యాంగాన్ని దగ్గరికి మన రాజ్యాంగ సభలో ఏ విధంగా డిబేట్స్ జరిగినాయి, ఆ డిబేట్స్లో సామాన్యంగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండదు. దానికి మన హిందూ మతస్థులు కానీ తర్వాత ఇతర మతస్థులు కానీ ఏ సిద్ధాంతము, మన కమ్యూనిస్ట్ సిద్ధాంతం, అది వాళ్ళు హేతువాదులు, దేవుణ్ణి మతాన్ని వాళ్ళు మన సరి అనేదాన్ని పరిగణించవు. వాళ్ళు కూడా మన భారత రాజ్యాంగ రచయితల్లో ఉన్నారు. సో అందరి మధ్య డిబేట్ జరిగింది. ఆఖరికి సెక్యులరిజం వైపే మొగ్గడం జరిగింది. అదేవిధంగా దాని వల్లనే మన భారత రాజ్యాంగంలో వీటికలని సెక్యులరిజం మరియు సోషలిస్ట్ విధానాన్ని మనము దానికి భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేర్చడం జరిగింది. సో ఈ విధంగా మన భారతదేశము, భారత రాజ్యం యొక్క పాలన తత్వాధిక లౌకిక విధానము అని చెప్పవచ్చు. దాంతో ఈ లెక్చర్ సమాప్తం. థ్యాంక్ యూ.